ఈరోజు ఈ దేవుని మాటను వింటున్న నీ జీవితం కూడా నయమానుని పోలి నీ జీవితం ఉందేమో. నయమాను సైన్యాధిపతి అయినప్పటికీ కూడా, మహాపరాక్రమవంతుడు అయినప్పటికీ కూడా, నయమాన్ని ఏం వెంటాడుతుంది అంటే కుష్టు వ్యాధి వెంటాడుతూ ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనేక మందికి కనిపించే గంభీరమైన వ్యక్తిలా ఉన్నప్పటికీ నేను ఏదైనా ఒక బాధ వెంటాడుతూ ఉందేమో. ఒక లోపల ఒక వేదన నీ మనస్సులో ఉండిపోయిందేమో. ఎవరికి చెప్పుకోలేక, ఎవరి దగ్గర నీ మనసు ఓపెన్ చేయలేక నలిగిపోతూ ఉన్న పరిస్థితుల్లో గనక ఈ మాటను నువ్వు వింటూ ఉంటే, దైవ సేవకునిగా నీకు ఒక మాట చెప్తాను. నయమాను అంత గొప్ప పరాక్రమవంతుడైనప్పటికీ కూడా అతని ఇంట పనిచేసే ఆ ఇశ్రాయేలీయురాలైన ఆ చిన్న పాప చెప్పిన మాటను చెవిని పెట్టుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత అతడికి కోపం వచ్చినా సరే, తిరుగు ప్రయాణంలో మరలా అతని దగ్గర పనిచేసే వ్యక్తి ఒక మాట చెప్పగానే లోబడ్డాడు. ఆ మాటకు యొర్దాను నదిలో 7 సార్లు మునిగి తేలాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కంప్లీట్ గా నువ్వు దేవునికి లోబడితే, అన్ని విధాలుగా నువ్వు దేవుని మీద ఆధారపడితే గనక నయమాను జీవితంలో అద్భుతంగా అతని ఒంటి మీద ఉన్నంత కుష్టంతా తొలగిపోయి పసిపిల్ల దేహం వలె అతడు మార్చబడినట్టుగా నీ మనస్సులో బాధ తొలగి నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావో వారి జీవితాలు బాగుండి అన్ని విధాలుగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన మాటకు లోబడితే చాలు.